సనాతనం నా ధర్మం ఛానల్లోని నేషన్ ఫస్ట్ అనేటువంటి ప్లేలిస్టుకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు కుంభమేళాకు వెళ్ళి ప్రయాగలో ఆయన పుణ్యస్నానం ఆచరించారు. ఆ సమయంలో వారు జంజం ధరించినట్టుగా మనకు కనపడుతోంది. దానితోటి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీటి మీద విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. అయితే వేదం ఏం చెప్పింది, మన సనాతన ధర్మం ఏం చెప్తుంది అనే దాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను నేను. పురుష సూక్తంలో, ఋగ్వేదంలోని 10వ మండలంలోని పురుష సూక్తంలో తిరిగి మళ్ళీ బ్రాహ్మణులు ఆ విరాట్ పురుషుని యొక్క ముఖభాగం నుండి, క్షత్రియులు భుజభాగాల నుండి, కటి ప్రాంతం నుంచి వైశ్యులు, పాద హస్తభాగాల నుంచి శూద్రులు జన్మించారు అనేటువంటి అర్థం కింద అది కనబడుతుంది. ఒకసారి వినండి. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యకృతః ఊరు తదస్య యద్వైశ్యః పద్భ్యాగం సూత్రో అజాయత. అయితే మనం గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే, దీనిని వేదంలో ఒక శ్లోకం మాత్రమే ఉంటుంది. వాటి అర్థాలు పరమార్థాలన్నీ కూడా మనకి భగవద్గీతలోను, పురాణాలలోను, ఇతిహాస గ్రంథాల్లోనూ, ధర్మశాస్త్రాలను కనపడతాయి. మనకి ప్రతినిత్యం మనం వినేటువంటి ఒక శ్లోకం భగవద్గీతలో ఉంది. ఏమనుంది అంటే, అలా విరాట్ పురుషుడు భాగం నుంచి కనుక 4 వర్ణాల ప్రజలు ఉద్భవించామనైతే వారికి ఏ రకమైన విభజన జరిగింది, విభజన దేని ఆధారంగా జరిగింది అంటున్నప్పుడు భగవద్గీత చెప్తోంది, ఆ విభజన చాతుర్వర్ణం మయా సృష్టం, గుణ కర్మ విభాగశః. వాడు చేసేటువంటి పనులు బట్టి, కర్మలు బట్టి, వారి యొక్క గుణములు బట్టి విభజించాను అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలియజేస్తున్నాడు. ఒకసారి వినండి. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యత్కర్తారమవ్యయం. కనుక ఆ విభజన ఎలా జరిగింది అంటే, వారు చేసే పనులు బట్టి, అదేవిధంగా వారి యొక్క గుణములను బట్టి ఉంది అని మనకు తెలియజేస్తుంది. అంతేకాదు స్కాంద పురాణం మనకు మాట చెప్తోంది. స్కాంద పురాణము బ్రాహ్మణులు ఎవరు అంటే, వేదం నేర్చిన వారే బ్రాహ్మణులు, బ్రహ్మజ్ఞానం కలిగిన వారే బ్రాహ్మణులు అంటుంది. వేదం నేర్చిన వారే బ్రాహ్మణులు, బ్రహ్మజ్ఞానం కలిగిన వారే బ్రాహ్మణులు అంటుంది. ఒక్కసారి ఆ శ్లోకం కూడా వినండి. జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః వేదజ్ఞానేషు విప్రాణాం బ్రహ్మజ్ఞానం తు బ్రాహ్మణాః. అదేవిధంగా మను ధర్మశాస్త్రం కూడా చెప్తోంది, బ్రాహ్మణ గుణాలు కలిగిన వారందరూ కూడా బ్రాహ్మణులే, శూద్రుడైనప్పటికీ కూడా. శూద్ర గుణాలు కనుక ఎవరికైనా బ్రాహ్మణులు కనుక ఉండే పని అయితే వారు శూద్రులే అవుతారు. అదేవిధంగా క్షత్రియ జాతి, వైశ్య జాతి కూడా కేవలము పుట్టుక వలన కాదు, వారి గుణం వలన, కర్మ ఆచరణల వలన ఏర్పడతారు అని మను ధర్మశాస్త్రం కూడా తెలియజేస్తుంది. ఒక్కసారి ఆ శ్లోకం కూడా వినండి. వర్ణాశ్రమాపి గుణకర్మాచరతో హి భవంతి అత్రాహ మనుః శూద్రే బ్రాహ్మణతామేతి బ్రాహ్మణశ్చైతి శూద్రతాం క్షత్రియాజ్ఞాతమేవంతు విద్యాత్ వైశ్యాస్తథైవ చ. కనుక మన ధర్మశాస్త్రాలలో మన సనాతన ధర్మం యొక్క లక్షణమే అది. కాబట్టి మనం చేసే పనులు బట్టి ఉంటుంది తప్పితే ఆ యొక్క వర్ణం అనేటువంటిది, అంతేగాని అది జన్మతః రాదు అనేటువంటిది మనకు స్పష్టంగా కనపడుతున్న విషయం. కాబట్టి సనాతన ధర్మం యొక్క గొప్పతనం అది, మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం అది. కనుక ఎవరికైతే వేదం నేర్చుకోవాలంటే జిజ్ఞాస ఉన్నదో, ఎవరికైతే నిష్ఠాగరిష్ఠులై, సత్యాన్వేషణులై, శ్రద్ధాభక్తులతో కనుక వేదాన్ని నేర్చుకునే ఉద్దేశం కనుక ఉంటే వారు ఎవరైనా నేర్చుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అదేవిధంగా ఎవరైనా సరే అటువంటి నిష్ఠతో కనుక చేసే పని అయితే ఒక పవన్ కళ్యాణ్ గారే కాదు, సమస్త మానవాళి ఎటువంటి దేశ కాల మాన పరిస్థితులకి లోను కాకుండా ఎవరైనా సరే వేదం నేర్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలాగే ఉపనయనం చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఆ సత్యనిష్ట ఉండాలి, ఆ కర్మాచరణ ఉండాలి అనేటువంటిది చాలా సుస్పష్టంగా మనకు కనపడుతుంది. అందువల్ల మనకు తెలుసు ఆర్య సమాజము స్త్రీ పురుష విచక్షణ లేకుండా, కుల వర్గ వర్ణ విచక్షణ లేకుండా అందరికీ కూడా ఉపనయనం చేస్తుంది. అదేవిధంగా విశ్వబ్రాహ్మణులు లాంటి వాళ్ళు చక్కగా వాళ్ళు వేదం నేర్చుకుంటున్నారు. అంతేకాదు ఉపనయనం
యజ్ఞోపవీత ధారణ వారికి కూడా ఉంది. వారు వారి వారి కుటుంబాలలో వివాహాది కృత్యాలు కూడా వారే నిర్వహించుకుంటారు. కాబట్టి సత్యనిష్ట ఉండాలి, ధర్మాచరణ ఉండాలి. కానీ ఒక పవన్ కళ్యాణ్ గారే కాదు, ఎవరైనా వేదం నేర్చుకోవచ్చు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని మనం ఈ దృష్ట్యా చూడాల్సి ఉంటుంది. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కనుక ఒకసారి ఈ వీడియోని జాగ్రత్తగా వినండి. ఇటువంటి వీడియోలు నేను చాలా చేయబోతున్నాను. నచ్చిన వాళ్ళు నా యొక్క ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం, అదేవిధంగా లైక్ చేయటం, కామెంట్ చేయటం, షేర్ చేయడం కూడా చేయగలని భావిస్తూ మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.